మమ్మీ, డాడీ. ఇదెవరిల్లు? ఇక్కడికి ఎప్పుడు వచ్చాం? ఎవరు మీరు? మా మమ్మీ డాడీ ఏరి? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? పాపా, మేమే రాత్రి నిన్న ఇక్కడికి తీసుకొచ్చాం. మీ అమ్మా నాన్న ఇక్కడ లేరు. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు నన్ను తీసుకొచ్చారు? ఎందుకు బయటికి వెళ్ళొద్దు నేను? అసలు ఎవరు మీరు? దొంగలా? అవును, దొంగలమే. మాట్లాడకుండా మేము చెప్పినట్టు విను. నాకు అమ్మ నాన్న కావాలి. ఏడవద్దు, ఏడిస్తే బాగుండదు. మేం ఊరుకోం. అదిగో నీకోసం బొమ్మలు కూడా పెట్టాం, వాటితో ఆడుకో. అల్లరి మాత్రం చేయొద్దు. నాకు బొమ్మలేమొద్దు, మమ్మీ డాడీయే కావాలి. నన్ను మా మమ్మీ దగ్గర తీసుకెళ్ళిపోండి. అమ్మా రండమ్మా. జాగ్రత్తగా చూస్తా ఉండారా పాపని? చూస్తున్నామమ్మా. ఈ దొంగలు నన్ను ఎత్తుకొచ్చారు. నన్ను కాపాడు నానమ్మా. అమ్మా నాన్న దగ్గర తీసుకెళ్ళు. అరే బంగారం, వాళ్ళు దొంగలు కాదురా. నేనే నిన్ను తీసుకురమ్మని వాళ్ళకి చెప్పాను. నువ్వేం భయపడకు. ఎందుకు నన్ను ఇక్కడ తెప్పించావు నానమ్మా? అక్కడ మనం ఆడుకుంటుంటే ఎవళ్ళో ఒకళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్ళిపోయి మనల్ని ఆడుకునివ్వటం లేదు కదా. అందుకే మీ నాన్నతో దాగుడు మూతలాడి నిన్నిక్కడికి తీసుకొచ్చాను. మనిద్దరం ఇక్కడే హాయిగా ఆడుకోవచ్చు. మీ అమ్మ నిన్ను కనుక్కోవాలని పందెం కట్టాను. మమ్మీ నన్ను వెతికి పట్టుకోవాలా నానమ్మా? అవునరా. మనం ఇక్కడే ఉండాలా? నేనంటే నీకు ఇష్టమేగా? ఇష్టమే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో కలిసి ఆడుకోవాలి, నీకన్నీ తినిపించాలి, లాలపోయాలి, జోకొట్టి నిద్రపుచ్చాలి అని నాకు చాలా కోరికరా. అందుకే ఈ ఏర్పాట్లు చేశాను. నీకేం కావాలంటే అది అన్నీ ఇక్కడికి తెప్పిస్తాను. నువ్వు మారాన్ చేయకుండా ఈ నానమ్మ కోరిక తీర్చాలి. తీరుస్తావా? అలాగే నానమ్మా. నా బంగారు తల్లి, ఎంత మంచి మనసే నీది. ఎంత కమ్మటి మాట అన్నా. ఈ ముసల్దాని మాట మన్నించా. చాలా చాలా ఆనందంగా ఉంది. మరి మనం అక్కడికి వెళ్ళమా? వెళ్ళాం. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి? 2-3 రోజులు ఇక్కడే దాక్కునుండాలి. హాయిగా ఆడుకోవచ్చు. మరి అమ్మా నాన్న రారా? వాళ్ళు నిన్ను కనుక్కోవాలి కదా. వాళ్ళు కనుక్కుంటే? కనుక్కోలేరు. భలే తమాషాగా ఉందే. ఇంకా చాలా ఉన్నాయిరా. కథలు, ఆటలు, పాటలు చాలా చెయ్యాలి నువ్వు. ముందు నువ్వు మొహం కడుక్కుంటే నీకు పాలు తాగించి అప్పుడు ఆడుకుందాం. అలాగే.